రేడియేటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్ తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి. కేవలం 699 799 మాత్రమే. ధనుష్ ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ సుచిలీక్స్ వ్యవహారంపై ప్రశ్నలు సంధించింది. సుచిలీక్స్ సందర్భంగా మానసిక వేదనకు గురయ్యావని తెలిసింది. దాని గురించి చెప్పమని ఆమె అడిగారు. దాంతో ధనుష్ చిర్రుబుర్రులాడుతూ నేను మానసిక వేదనకు గురైనట్టు ఎవరు చెప్పారు అని యాంకర్ ను నిలదీశాడు. దాంతో సదరు యాంకర్ కంగుతుంది. సుచిలీక్స్ వ్యవహారంలో ఆరోపణలు వీడియోలు వచ్చాయి కదా అని మళ్లీ మరో ప్రశ్నను అడిగింది. దాంతో ధనుష్ షాక్ గురయ్యాడు. ఆమెపై అసహనం వ్యక్తం చేశాడు. పదే పదే సుచిలీక్స్ పై ప్రశ్నలు సంధించడంతో అసహనం తలకెక్కింది. దాంతో యాంకర్ పై అసంతృప్తిని వ్యక్తం చేసి అక్కడి నుంచి లేచేందుకు ప్రయత్నించాడు. తను అసహనానికి గురైనట్టు గ్రహించినా మళ్లీ ధనుష్ ను రెచ్చగొడుతూ సుచిలీక్స్ కారణంగా మీ దాంపత్య జీవితం కష్టాల్లో పడింది అనే వార్తలు వచ్చాయి. వాటిపై మీ స్పందన ఏమిటి అనగానే ధనుష్ కోపం పతాక స్థాయికి చేరింది. వెంటనే లేచి మైక్ విసిరేశాడు. ఇదో చెత్త ఇంటర్వ్యూ అని కోపంగా వెళ్లిపోయాడు. అయితే ఈ సన్నివేశాలు ఫుల్ లెంత్ ఇంటర్వ్యూలో ఉంటాయా, ఆ ఇంటర్వ్యూ ప్రసారం అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. తనపై తమిళ హీరో ధనుష్, యువ సంగీత దర్శకుడు అనిరుద్లు అత్యాచారానికి పాల్పడ్డారంటూ అప్పట్లో సుచిత్ర ఆరోపించింది. తనకిచ్చిన కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపారని, మత్తులోకి జారుకోగానే ఇద్దరు తనపై పాశవికంగా ప్రవర్తించారని సంచలన కామెంట్స్ చేసింది. ఆ భయానక అనుభవాన్ని మాటల్లో చెప్పలేనని పేర్కొంది. సుచిలీక్స్ సందర్భంగా త్రిష, రానా ఇద్దరు సన్నిహితంగా కలిసి ఉన్న చిత్రాలు ట్విట్టర్ లో అప్పట్లో ప్రత్యక్షమయ్యాయి. ఆ తర్వాత సుచిలీక్స్ వ్యవహారంపై రానా సరైన వివరణ ఇవ్వడం ఆ వివాదం అంతటితో ఆగిపోయిన సంగతి తెలిసిందే. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.